హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అందరికీ నచ్చేలాగా డ్రై ఫ్రూట్స్ తోటి ఇంట్లోనే ప్లమ్ కేక్ చేశాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కేక్. ఈ కేక్ని నేను ఎలా చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇక్కడ కేక్ కోసం ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేశాను. ఇందులోకి ఇలాగా కట్ చేసిన బాదాం, అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్, ఇందులో సీడ్స్ ఉంటుంది చూసి వేసుకోండి. అలాగే టూటీ ఫ్రూటీ, చెర్రీస్. మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఇవే వేయాలని అయితే ఏం లేదండి, మనకు నచ్చినవి ఏదైనా వేసుకోవచ్చు. అంజీరు, వాల్నట్స్, డేట్స్ ఇలాగా ఏదైనా వేసుకోవచ్చు. వీటితో పాటు డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చూపించాను కదా, సేమ్ ఈ ఫ్రూట్స్తోనే చేస్తున్నాను. ఇవి 1 అవర్ దాకా నానాలి జ్యూస్లో. ఇందులోకి షుగర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం స్వీట్ బాగుంటుంది ఫ్రూట్స్ అని చెప్పేసి 1 అవర్ పాటు నానుతాయి కదా, అప్పటిదాకా షుగర్ కూడా బాగా పడుతుందని చెప్పి షుగర్ కూడా వేసి డ్రై ఫ్రూట్స్ని నానబెడుతున్నాను. 1 అవర్ పాటు వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు క్యారమిల్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి షుగర్ వేసుకున్నాను 1 కప్పు దాకా. ఇందులో నీళ్లు వేసుకోకుండా షుగర్ని డైరెక్ట్గా కరిగించుకొని క్యారమిల్ సిరప్ అనేది చేసుకోవాలి. ఈ సిరప్ వల్ల కేక్ చాలా టేస్టీగా వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, షుగర్ మొత్తము ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేయకపోతే ఇది గడ్డ కట్టేస్తుంది. సో నీళ్లు పోసి సిరప్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. కేక్ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ సిరప్ వల్ల. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 ఎగ్స్ తీసుకున్నాను. అందులోకి ఆయిల్ కూడా 1 కప్పు దాకా తీసుకున్నాను. అంటే 50 గ్రామ్స్ కన్నా కూడా ఎక్కువగానే తీసుకున్నాను ఆయిల్. ఈ రెండింటిని బాగా బీట్ చేసుకోవాలి. రెండు బాగా మిక్స్ అవ్వాలి. అందాక కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి షుగర్ కూడా వేసుకుంటున్నాను. షుగర్ కూడా 1 కప్పు దాకా వేసుకున్నాను. ఆల్రెడీ క్యారమిల్ సిరప్ ఉంది, ఫ్రూట్స్లో కూడా షుగర్ వేసి నానబెట్టాము. అది చూసుకొని షుగర్ అనేది కేక్ సరిపడా వేసుకోవాలి. ఈ షుగర్ కూడా మొత్తం కరిగిపోయి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు దాకా మైదా తీసుకున్నాను. అలాగే మిల్క్ పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా సినమిన్ పౌడర్ తీసుకున్నాను, దాల్చిన చెక్క పొడి కొద్దిగా. వీటన్నిటిని కూడా ఇలాగా జల్లి పట్టేసుకోవాలి. మీకు కేక్ అనేది బ్రౌన్ కలర్లో రావాలనుకుంటే కోకో పౌడర్ కూడా 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తము కూడా ఎగ్ మిక్చర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని ఆరెంజ్ జ్యూస్తో పాటు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటరు కొంచెం థిక్గా అనిపిస్తే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమిల్ సిరప్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. నేను ఈ కేక్కి షుగర్ అనేది 3 టైప్స్లో తీసుకున్నాను. నేను తీసుకున్న షుగరు కేక్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ క్యారమిల్ సిరప్ కూడా మొత్తం ఇందులో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా, అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. ఇది రెండు కూడా బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలిసిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేద్దాం. కేక్ టిన్కి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేసి దాని మీద బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ వేసిన తర్వాత బటర్ పేపర్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కేక్ టిన్నులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ కూడా వేసి ఇలా ఒక 4-5 సార్లు ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉంటే బయట వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ఓవెన్లో 180 డిగ్రీస్లో 45 మినిట్స్ దాకా బేక్ చేశాను. ఇలా ఒక 70% బేక్ అయిన తర్వాత దాని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఫస్ట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసేసామంటే కేక్ బేక్ అయ్యేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, పైన కనిపించదు. అందుకని 70% బేక్ అయిన తర్వాత ఇలాగ పైన డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తున్నాను. నాకైతే మా ఓవెన్లో కరెక్ట్గా 180 డిగ్రీస్లో 45 మినిట్స్కి కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూడండి, ఒకసారి నైఫ్తో ఇలా చెక్ చేస్తే ఏం అంటుకోలేదు, క్లీన్గా వచ్చేసింది. ఇలా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కేక్. బేకరీలో కొన్నదానికన్నా కూడా చాలా టేస్టీగా ఉందన్నారు. చూసారు కదండి, ఎంత ఈజీగా ఇంట్లోనే ప్లమ్ కేక్ ఇలా చేసుకోవచ్చు. అన్ని డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. నార్మల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేను చేసిన డ్రై ఫ్రూట్స్ కేక్ ఎంత బాగుందో. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉండింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.